క్లూ కుషా ఈ డిష్ ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బంగాళాదుంపలు, గుడ్లు, మైదా పిండి, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పాలు, మిరియాల పొడి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసుకునే ఇంగ్రీడియంట్సే ఉన్నాయి కాబట్టి మీరు తయారు చేసుకోవచ్చు. ఓవెన్ లేకపోయినా కూడా తయారు చేసుకోవచ్చు. ఓవెన్ అంటే మళ్ళీ మైక్రోవేవ్ కాదు, రెగ్యులర్ ఓవెన్. మనకు చాలామంది దగ్గర మనకు ఈ ఓటీజీలు కావచ్చు, ఓవెన్స్ కావచ్చు, ఇట్లాంటివి మనం యూస్ చేయము. అందుకనే ఇది ప్యాన్లో తయారు చేసుకునే పద్ధతిలో చూపిస్తున్నాను. ఆ పద్ధతిలో మీరు తయారు చేసుకోవచ్చు. డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. చాపింగ్స్ మొదలు పెట్టుకుందాం. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుంటాం. బంగాళాదుంప, మీడియం డైస్ చేసుకోవాలి. బంగాళాదుంప మీడియం ఆర్ స్మాల్. ఓకే, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నా. మిగిలిన బంగాళదుంపలు కూడా కట్ చేసుకున్నా. పొటాటోస్ యూరోపియన్స్ బాగా కన్జ్యూమ్ చేస్తారనమాట. విపరీతంగా తింటూ ఉంటారు బంగాళదుంపలు. అండ్ ఈ బోస్నియాకి సంబంధించి కనుక చూసినట్లయితే మీట్స్ బాగానే కన్జ్యూమ్ చేస్తారు. ఇందులో కొంత పార్ట్ బోస్నియాలో ఇస్లాం ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, అంటే ముస్లిమ్స్ అనమాట. వాళ్ళు మాత్రం పోర్క్ అవాయిడ్ చేస్తారు. మిగిలిన వాళ్ళు ఎక్కువ శాతం అదర్ రిలీజియన్స్ లైక్ ఆర్థోడాక్స్, క్రిస్టియన్స్, అలాగే క్యాథలిక్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు దే ఈట్. ఓకే, పెనం వేడెక్కింది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. గార్లిక్ వేసాను. బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకున్నాము. దీన్ని చక్కగా ఫ్రై చేసుకున్నాం. చాపింగ్ పనులు అయితే ఇంకేం లేవు కదా, ఏం లేవు. కోరియాండర్ చాప్ చేసి పెట్టుకుందాం. మీకు ఇందాక చెప్పా కదా, ఇది కంప్లీట్గా ఓవెన్లో చేసుకునే పద్ధతి కూడా చేసుకోవచ్చు అని. అది ఎలా చేస్తామంటే, ఇలాంటి ఒక క్యాజరాల్ తీసుకుంటాం. ఇందాకే చెప్పాను మీకు ఒకసారి ఈ పద్ధతిని. ఇలాంటి క్యాజరాల్ లాంటి దాంట్లో ముందుగానే ఏం చేస్తామంటే, ఒక మిక్సింగ్ బౌల్ లోపల ఈ విధంగా వెజిటేబుల్స్ బంగాళాదుంపలన్నిటినీ కూడా స్మూత్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద అదంతా ఒక బౌల్లో తీసుకుంటాము. దానికి మైదా పిండి, అలాగే పాలు, గుడ్లు అన్నీ వేసి కలిపేసుకుంటాం. ఒక మిశ్రమంలాగా కలుపుకొని సీజనింగ్ చేసుకుంటాం. మిరియాల పొడి ఇంకా ఉప్పుతోటి
సీజనింగ్ చేసి దాన్ని కూడా మిక్స్ చేసిన తర్వాత ఇలాంటి ఒక ట్రేలో వేసుకొని నీట్గా దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసుకోవాలన్నమాట. ఓవెన్లో 180 degrees టెంపరేచర్లో ఒక 20 నుంచి 25 minutes వరకు పడుతుంది. నీట్గా అది సెట్ అవుతుందన్నమాట. బాగా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మైదా పిండి, పాలు ఇవి కలిసి క్రీమీ టెక్స్చర్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా రెడీ అయిపోతాయి దాంట్లోనే. మొత్తం అంతా కూడా ఈ బేకింగ్లోనే రెడీ అవుతుంది. బాగా స్మోకీగా చాలా బాగుంటుంది. తీసుకొచ్చిన తర్వాత క్యాసరాల్ ఎలా అయితే కన్జ్యూమ్ చేస్తారో అదేవిధంగానే ముక్కలు తీసుకొని తినచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నామంటే ఇదంతా కూడా ఈ పద్ధతిని ప్యాన్లో చేసుకుంటున్నాం. ప్యాన్లో బంగాళదుంప కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ బంగాళదుంప కుక్ చేసుకుంటున్నాం, తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటాం. రైట్, దెన్ మైదా పిండి వేసుకుంటున్నా. మైదా పిండి బ్రౌన్ అయిపోకూడదు, కలర్ మారిపోతుంది కదా మాడినట్లుగా బ్రౌన్ కలర్లో. అలా అవ్వకుండా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు సాతే చేసుకోవాలి. పచ్చిదనం పోతుంది అంటాం కదా, ఆ విధంగా ఆ రానెస్ ఫ్లేవర్ పోతుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. ఓకే, బాగా వేడిగా ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసి చల్లబరుద్దాం ఫస్ట్. దెన్ మిల్క్. ఈ మైదా పిండి ఉంది కదా, మైదా పిండిలో వాటరు, పాలు ఇలాంటివి పడేసరికి ఈ విధంగా క్రీమీ లాగా జిగురులాగా వస్తుందన్నమాట. స్టార్చ్ అంటాం కదా, అట్లా స్టార్చ్ ఫామ్ అవుతుంది. దెన్ కోడిగుడ్లు. విస్క్ చేసి చక్కగా అందులో వేసేసుకున్నాం. మిక్స్ చేయాలి. ఇప్పుడు కాగ్లేట్ అవుతుంది. కాగ్లేట్ అవ్వడం అంటే ఆమ్లెట్ లాగా గట్టి పడుతుంది కదా గుడ్డు, అలా గట్టి పడుతూ వస్తుంది. అలా పడే ముందుగా మొత్తం సెట్ అవ్వకుండా ముందే కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా అలా వస్తే ఈ లంపీ టెక్స్చర్ తోటి ఫార్మేషన్ వస్తుందన్నమాట, నురగలాగా అట్లా. వి నీడ్ దాట్. అండ్ దెన్ సీజనింగ్, మిరియాల పొడి, ఇంకా ఉప్పు. చాలా బాగుంటుంది ఫ్లేవర్ కలిసినప్పుడు, మిరియాల పొడి కలిసినప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ సినిమాలు ఏవైనా చూస్తూ ఉంటే ఆ మూవీస్లో కుకింగ్ సీన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉండి ఇవాళ వంట నేను చేస్తున్నాను అని చెప్పని ఎవరైనా వండుతూ ఉన్నట్లయితే ఇలాంటి సాస్ ప్యాన్లో ఇలాంటి డిషే వండుతూ కనిపిస్తారు. మీరు గమనించినట్లయితే ఇలాంటివి ఎక్కువ చేస్తారనమాట వాళ్ళు. రైట్, దగ్గరకు వచ్చేసింది మనకు కావాల్సిన విధంగా. లాస్ట్లో కొంచెం కోరియాండర్ స్ప్రింకిల్ చేద్దాం. నేను ఇందులో కొంచెం వేస్తున్నాను, మళ్ళీ క్యాసరోల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత కూడా కొంచెం వేసుకుంటాను. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. దీన్ని తీసుకెళ్ళి కాసేపు ఓవెన్లో పెట్టి మనకు కావాల్సిన
డ్రైనెస్ రావడం కోసం హెల్ప్ అవుతుంది కదా. ఆ విధంగా ఓవెన్లో పెట్టి కాసేపు తర్వాత తీసుకొచ్చి ప్రజెంటేషన్లో మీకు చూపిస్తాను. వావ్, పొగలు కక్కుతోంది, ఫ్లేవర్ కూడా బాగుంది. రెడీ, లెట్స్ గో టు ప్రెజెంటేషన్.